అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో వీడియోస్లో కంటెంట్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఏమైనా టాపిక్స్ చెప్తే మీరైతే మిస్ అవుతారనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లో ఉంటూ ఇలా సేవ్ చేయొచ్చా, ఎలా సేవ్ చేయొచ్చో చూసేద్దాం వచ్చేయండి. హౌస్ వైఫ్గా ఉంటాను, నేను ఇంట్లో ఏం జాబ్ చేయను, నా వల్ల ₹1 సంపాదన లేదు ఇంటికి అని చాలా హౌస్ వైఫ్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలా ఫీల్ అవ్వకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే చూస్తారు. సంపాదించడం ఒకటే కాదండి, దాన్ని సేవ్ చేయడం కూడా ఒక సంపాదనే. సో అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఒక మంత్లీ గ్రోసరీస్కి ఒక బడ్జెట్ వేసుకోండి. ఎంత అమౌంట్ సరుకులకి అవుతుంది, ఇంత అమౌంట్ పాలు, పెరుగు, గ్యాస్ బిల్ అని, గ్రోసరీస్ కానీ, అలాగే టీవీ కానీ, మొబైల్స్ కానీ, పిల్లలకి స్నాక్స్ కానీ, ఇలాగా కొంచెం అమౌంట్ అయితే మీరు బడ్జెట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక మంత్కి నీకేమేమి కావాలి అని చెప్పి. చికెన్ తింటూ ఉంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళ ఆహారపు అలవాట్లకు తగినట్లుగా వాళ్ళైతే ప్లాన్ చేసి పెట్టుకోండి. సో అలాంటప్పుడు మీకు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుస్తుంది. నెక్స్ట్, అనవసరంగా కొనడం ఆపేయండి. కొంతమంది అక్కడ అవసరం ఉండదు, అయినా కొన్ని సరుకులు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీకు అవసరం అయితేనే కొనండి, అనవసరంగా అయితే కొనకండి. సరుకుల్ని కూడా పొదుపుగా వాడండి. ఉందని ఎక్కువ వాడేస్తూ ఉంటాం, మరి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. సో అందుకని చెప్పి పొదుపుగా వాడండి. అలాగే ఎక్స్పైరీ డేట్ కొంతమంది తెచ్చి ఇంట్లో పెట్టుకొని డేట్ అయ్యేంత వరకు దాన్ని యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా సరుకుల్ని పొదుపుగా వాడుకొని దాన్ని ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే వాడేయండి, ఓకేనా. మరి మితిమీరిన పొదుపు కూడా అవసరం లేదు. సో మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని ఇబ్బంది అయితే పడకండి. నెక్స్ట్, కొంచెంగా వెజిటేబుల్స్ తెచ్చుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఎక్కువ రోజులు తినకూడదు కాబట్టి వెజిటేబుల్స్ కూడా కొద్దిగా తెచ్చుకోండి. నెక్స్ట్, కిరాణా సరుకులు కూడా మీకు అవసరమైనంత మాత్రమే తెచ్చుకోండి. రాసుకోండి, ప్రతిదీ మీరు రాసుకున్నారనుకోండి, మనం అనుకోవడం కన్నా రాసుకోవడంలో చాలా బెటర్గా మనకు గుర్తుంటుంది. సో అందుకనే చెప్తున్నాను, ప్రతిదీ రాయండి. నెక్స్ట్, అనవసరంగా ఎవరి పెళ్ళి వస్తుంది లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అని చెప్పి శారీస్ అని, జ్యువెలరీస్ అని కొనేస్తూ ఉంటారు. మీరే కాదండి, నేను కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో మంచిగా ఉంటుంది కదా, మంచి శారీస్ కట్టుకోవాలి, మంచి జ్యువెలరీ వేసుకోవాలని చెప్పి. సో ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే మన డబ్బులే ఖర్చు అవుతుంది ఇక్కడ, వాళ్ళేమి మనకి ఇవ్వరు. సో అలాంటప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి మన హడావిడి ఏంటి అనేసి నేనైతే తగ్గించేశాను. సో మీరు కూడా ఈ శారీస్ అని, జ్యువెలరీస్ అని, మ్యాచింగ్ జ్యువెలరీస్ అని, అలాగే చాలా మ్యాచింగ్ బ్లౌజెస్ అని, బ్లౌజ్ క్యారీ వర్క్స్ అని, లేదంటే కంప్యూటర్ డిజైన్స్ అని, అలా వేస్ట్గా మనీ అయితే పెట్టకండి. సో మీకు అలాంటి శారీస్ మనం ఎన్నిసార్లు కడతాం చెప్పండి. సో ఆల్మోస్ట్ నైటీల్లోనే ఉంటాం కాబట్టి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీ కానీ ఇలాగ అనవసరంగా ఖర్చులు అయితే చేయకండి. మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, అనవసరంగా తీసుకొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు మేకప్ ఐటమ్స్ కొంటూ ఉంటారు. సో ఎక్స్పైర్ అయిపోతే ఆ తర్వాత పడేస్తూ ఉంటారు దాన్ని వాడకుండా. సో అలా కాకుండా మీకు అవసరం అయితేనే కొనండి. ఎక్కువ కొని పెట్టుకొని వేస్ట్ చేసి పడేయకండి. కొంతమంది తెచ్చుకున్న వాడరు అనమాట. సో అలాంటప్పుడు తీసుకోకపోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, పిల్లలకి బట్టలు కొనేస్తూ ఉంటారు. ఏ పండగ వచ్చినా పిల్లలకి బట్టలు కొనేస్తూ ఉంటారు. వాళ్ళకి తాహతకు మించి వాళ్ళకి హంగులు, ఆర్భాటాలు అనేది నేర్పిస్తూ ఉంటారు. సో అలా కాకుండా పిల్లలకి కూడా అవసరం అయితేనే కొనండి. ఎందుకంటే వాళ్ళు చిన్నవైపోతూ ఉంటాయి, త్వరగా పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ బట్టలు మీరు పడేయాల్సిందే కాబట్టి. సో ఇవి చిన్నవే అండి, ఏదో మీరు బయట వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇంట్లోనే మనం దగ్గర ఉన్న దాంతోనే మనమైతే ఇలా సేవింగ్స్ అయితే చేయొచ్చు. సో అలాగ బట్టలు కొనడం అయితే పిల్లలకి ఆపేయండి, ఎందుకంటే వేస్ట్ అవుతుంది. సో వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి పెరగడంలో చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఆ బట్టలు అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. అందులో వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉన్న పిల్లలైతే యూనిఫామ్స్తోనే వాళ్ళకి సరిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు కొత్త బట్టలు కొన్నా వేస్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇది వచ్చి బయట ఫుడ్ అయితే కంట్రోల్ చేయండి. ఎందుకంటే చాలామందికి బయట ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి.
ఇంట్లో తింటూ ఉంటాం కదా, ఏముంది ఒకసారి సరదాగా వెళ్ళి బయట తిందామని చెప్పి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఎవరు ఎలాంటి ఫుడ్ ఎలాగ ఎక్స్పైర్ డేట్స్ చూసి వాడుతున్నారో లేదో మనకు తెలియదు. కాబట్టి మోస్ట్లీ ఇంట్లోనే వండుకొని తినడానికి ట్రై చేయండి. అప్పుడే మన మనీ సేవ్ అవుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. చాలామంది స్నాక్స్ అంటే వెళ్ళి చిప్స్ లేదంటే బిస్కెట్స్ అవి ఇవి తీసిచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా పిల్లలకి హెల్తీగానే మన ఇంట్లోనే చేసి పెట్టండి. సో అప్పుడు పిల్లలు కూడా హెల్తీగా అయితే ఉంటారనమాట. పిల్లలు స్కూల్ దగ్గర అడుగ్గానే కొనిచ్చేస్తుంటారు చాలా వరకు తల్లిదండ్రులు. ఏడిస్తే ఏడవనివ్వండి, కొంతసేపే కదా. సో అలాగ కొనివ్వడం వల్ల వాళ్ళకి రోజు అదొక అలవాటులాగా మారిపోతుంది. వాళ్ళకు కూడా మనీ వాల్యూ అయితే తెలియకుండా పోతుందన్నమాట. సో అలాగా అడగగానే అయితే కొనివ్వకండి. సో వాళ్ళు ఎంత గారాబం చేస్తే మన పిల్లలు అంత చెడిపోతారనమాట. వాళ్ళకు కూడా మనీ వాల్యూ అనేది చెప్తూ రండి. పిల్లలకు కూడా పొదుపు చేయడం నేర్పించండి. ఎందుకంటే అడగగానే కొని ఇచ్చేసారనుకోండి, ఆ వస్తువు మీద వాళ్ళకి వాల్యూ అనేది తెలియదు. సో ఎలా అంటే అలా వాడతారు. అదే కొద్ది పొదుపు చేసుకొని ఇష్టమైన వస్తువుని కొనుక్కుంటే దాన్ని అయితే నీట్గా వాడుకుంటారనమాట. అమ్మో ఇన్ని రోజులు ఇష్టపడి మనం మనీ ఎత్తి పెట్టుకొని కొనుక్కున్నాం కాబట్టి దాని వాల్యూ అయితే తెలుస్తుంది. పిల్లలకు కూడా మన ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ చెప్తూ పెంచండి. అప్పుడే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. నెక్స్ట్ టీవీ అని, ఫ్యాన్ అని, వాషింగ్ మిషన్లు అని ఎక్కువ కరెంట్ బిల్ అయితే ఎక్కువ కరెంటు బిల్ అయితే వాడేస్తూ ఉంటారు. సో అలా రాకుండా చూసుకోండి. వీలైనంతగా తగ్గించుకోండి. ఎక్కువ వాడేసి ఎక్కువ కరెంటు బిల్లు కట్టడం కూడా మనీ వేస్టే. సో అలాగా మీ వరకు అయినంత సేవింగ్స్ అయితే మీరు చేయండి. ప్రతి ఇంట్లో ఇలా చేశారనుకోండి, మనీ కంపల్సరీ సేవ్ అవుతుంది. సో ఇంకేదైనా నేను మిస్ అయ్యానా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొద్ది హెల్త్ కొంచెం బాగాలేదు, సో అందుకే నేను ఆలోచించిన దాన్ని బట్టి నేను రాశాను. సో ఇంకేదైనా మిస్ అయింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్స్ అని చెప్పి ఇలా వేసేస్తూ ఉంటారనమాట. ట్యూషన్స్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పగలుగుతారు, అయినా కూడా పిల్లలు మా మాట వినడం లేదని చాలా వరకు వేసేస్తూ ఉంటారనమాట. సో అలా కాకుండా ఇంట్లోనే మనం ట్యూషన్స్ చెప్పించుకుంటే మన టైము వాళ్ళకి కేటాయించిన వాళ్ళం అవుతాము. పిల్లలు ఎలా చదువుతారో మనకు తెలుస్తుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. మన పిల్లల్ని మనమే చదివించుకున్నాం అనుకోండి, మనకు కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఉంటాము, మర్చిపోయి ఉంటాం. కాబట్టి మళ్ళీ మనం రీకలెక్ట్ అయితే చేసుకుంటాం వాళ్ళ చదువు వల్ల. సో ఇలాగా మన వల్ల అయినంతగా మనం సేవ్ చేసామనుకోండి, జాబ్ కన్నా మనం మనీ సేవ్ చేస్తేనే మనకంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో జాబ్ ఒకటే కాదండి, ఇలా సేవ్ చేసినా కూడా మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. మీరేమంటారు చెప్పేయండి కామెంట్ సెక్షన్లో. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.